కొంచెం కింద అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున విశాఖపట్నం మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో 100 సంవత్సరాల హిస్టారికల్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని అలాంటి ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ విషయాలు చాలా ఒక 1,16,17,500,000 రూపాయలు 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ కట్టెలు పెట్టి చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీ కావాల్సిన కరైతం వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే ఆ పరిస్థితి రావాలి. ప్రతి వాళ్ళు ప్రిన్సిపల్. రెండో చెట్లు మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం పిల్లలు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% గాజు అని హైదరాబాద్లో ఇక్కడ పిల్లలకి ఎక్స్పీరియన్స్ కావాలి. మూడోది సాలిడ్ వేస్ట్ హాస్టల్లో ఉత్పత్తి వేస్ట్ కానీ కాలేజ్ మూడు రకాలుగా చేయాలి. ఒకటి పూర్తి లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా చెట్టులో వచ్చే కాంపోస్ట్ దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయో గ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని మూడోది దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ ఎనర్జీ ఈ మూడు కూడా బాగుంటుంది. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ నెట్ జీరో ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ అయిపోవడానికి ఈరోజు ట్రీట్ చేసిన తర్వాత తాగే పరిస్థితి రావాలి. కనీసం తాగడానికి స్టిగ్మా ఉంటే కనీసం దాన్ని చెట్లకు వాడుకుని అట్లా పెట్టే పరిస్థితి రావాలి. అది కూడా క్లియర్గా చెప్తాం. ఫైనల్గా దీన్ని పిఎన్జీ తీసుకురావాలి. పిఎన్జీ వచ్చి గ్యాస్ పైప్ ద్వారా గ్యాస్ పైప్లో వచ్చే గ్యాస్ ద్వారా మొత్తం చేయాలి. పెట్టాలి.
ఎలక్ట్రికల్ స్టవ్స్ పెట్టుకోవాలి. ఏది ఎలక్ట్రికల్ స్టవ్ కానప్పుడు పిఎన్జి గ్యాస్ ద్వారా వచ్చే పైప్ ద్వారా వచ్చే ఇవన్నీ చేసి నేను ప్రొఫెసర్ గారిని కూడా రీసెర్చ్ గారిని కమిటీ ఆఫ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో నాలెడ్జ్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం దీనంతా కూడా ఇన్ హౌస్ నాలెడ్జ్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ పెట్టుకోవటానికి వాళ్ళ పెట్టి వీళ్ళు చేపిస్తారు. ఈ రెండు చేసిన తర్వాత యూనివర్సిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పిల్లలు ఒక ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ వస్తే అనుభవం కింద వాళ్ళు దే హ్యావ్ లవ్ టు స్టడీ. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్కి ఇది ఒక నాలెడ్జ్ అక్విజిషన్ హబ్గా నేర్చుకునే పరిస్థితి ఎక్కడైనా జీవితంలో ఇది ఒక మార్పు కావాలి. మూడవది ఇది యూనివర్సిటీ ఒక మోడల్ యూనివర్సిటీ కావాలి. 4 ఏదైతే యూనివర్సిటీ ఆల్ కాలేజెస్ అఫిలియేట్ కాలేజెస్ అన్నిటికంటే గైడ్ ఇమ్మీడియట్ గైడ్ ఆల్ యూనివర్సిటీ అండ్ దానికి ఏమేం కావాలో వర్కౌట్ చేసుకుంటారు. ఇంకొక పక్కన టాప్ 3 యూనివర్సిటీ నాలెడ్జ్లో టాప్ 10 ఆ రోజుల్లో పెట్టుకొని ఆ స్థాయికి location, nobody will get it. Happening, ఇవన్నీ వచ్చినప్పుడు యూనివర్సిటీ కూడా స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్షన్ ప్లాన్లో భాగస్వాములు కావాలి. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఐడియాస్ ఇస్తే అవి కూడా తీసుకొని ఇంటిగ్రేట్ చేసి లెక్చరర్ ఆల్ స్టాఫ్ కనీసం స్టూడెంట్స్ అందరూ కలిసి. రెండోది ఈరోజు ఎన్విరాన్మెంట్ డే కాబట్టి నేను కూడా సైకిల్ మొదటి తరం అందరికీ చెప్తాను. వీర్ ఆఫ్ రోడ్స్ వీరందరూ సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోలు పోస్ట్ అదొక వే ఆఫ్ లైఫ్గా ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసి